ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ డిఈ ఎర్రర్ వస్తుంది. డిఈ ఎర్రర్ అంటే సాధారణంగా డోర్ ఎర్రర్, అంటే డోర్ సరిగ్గా లాక్ కాకపోవడం వల్ల ఈ ఎర్రర్ అనేది వస్తుంది. ముందుగా మనం వాషింగ్ మిషన్ డోర్ అనేది సరిగ్గా లాక్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకొని ఆ తర్వాత మనం ప్రాపర్గా వాషింగ్ మిషన్ అనేది చెక్ చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వాషింగ్ మిషన్లో డోర్ లాక్ సెన్సార్ అనేది ఎలుకలు అనేది బయట చేస్తుంది. ఇందువల్ల మనకి వచ్చి ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్లో డిఈ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని వైరింగ్ చేసి డిఈ ఎర్రర్ అనేది రెక్టిఫై చేస్తాము. ఇలా కాకుండా కొన్ని వాషింగ్ మిషన్లో డోర్ సెన్సార్ అనేది ఫెయిల్ అయిపోతుంది. అలాంటప్పుడు రీప్లేస్ చేసుకోవాలి. డోర్ సెన్సార్ తీసి కొత్త డోర్ సెన్సార్ వేసుకోవాలి. కొన్నిట్లో వచ్చి బోర్డు ప్రాబ్లం వస్తుంది. బోర్డు ప్రాబ్లం వచ్చినప్పుడు బోర్డు రెక్టిఫై చేసుకోవాలి. అన్నిట్లో వచ్చి సేమ్ ఇదే కామన్ ప్రాబ్లం అయితే రాదు. కొన్నిట్లో వచ్చి బోర్డు ప్రాబ్లం వస్తుంది, కొన్నిట్లో వచ్చి డోర్ సెన్సార్ ప్రాబ్లం ఉంటుంది, ర్యాట్ బైటింగ్ అనేది ఉండదు. అదే నాన్ ఇన్వర్టర్ అయితే బ్యాక్ సైడ్ డోర్ లాక్ స్విచ్ వస్తుంది. డోర్ లాక్ స్విచ్ అనేది సరిగ్గా హుక్ అనేది లాక్ కాకపోవడం వల్ల ఈ ఎర్రర్ వస్తుంది, ర్యాట్ బైటింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్. అలా కాకుండా ఫ్రంట్ వచ్చి మ్యాగ్నెట్ అనేది ఉంటుంది. మ్యాగ్నెట్ ఫెయిల్ అయినా డోర్ పైన ఎక్కువ రస్ట్ చేరిపోయి ఆ మ్యాగ్నెట్ సెన్సార్ అనేది సరిగ్గా సెన్స్ చేయకపోయినా ఈ డిఈ ఎర్రర్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ ఆన్ చేసి ఈ డిఈ ఎర్రర్ అనేది రెక్టిఫై అయిందా లేదనేది మనం ఇప్పుడు చెక్ చేస్తాము. వాషింగ్ మిషన్ అయితే ఆన్ అయింది, మనకి డిఈ ఎర్రర్ కూడా రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వాషింగ్ మిషన్ రిపేర్ వీడియోల కోసం బాలాజీ స్మార్ట్ వర్క్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.